ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్. ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించండి, అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి. అన్నారం సుందిళ్ల బ్యారేజ్లు ప్రమాదంలో ఉన్నాయి, గత ప్రభుత్వం వల్లే నష్టం జరిగిందన్న మంత్రి ఉత్తమ్. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్న తుమ్మల, తెలంగాణ వరి ఉత్పత్తి థాయిలాండ్లో సమానమన్న ఉత్తమ్. నాంపల్లి కోర్టులో దీపా దాస్ మున్షి స్టేట్మెంట్ రికార్డ్. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పై 10 కోట్ల పరువు నష్టం దావా. మోడీకి చెంపపెట్టు ఫలితాలు ఇచ్చారు, ఇండియా కూటమిదే నైతిక విజయమన్న కొండా సురేఖ. అసెంబ్లీలో కులగణన బిల్లు ఆమోదించాలి, బీసీలకు న్యాయం జరగడం లేదన్న విహెచ్. తెలంగాణలో నకిలీ మద్యం ప్రవేశపెట్టొద్దు, సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ నేత కిషాంక్ లేఖ. ఈ నెల 12న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణం, సభాస్థలాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు. ఘర్షణలు జరగకుండా చూడాలి, ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఆదేశం. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత, రాజకీయ సన్యాసం తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయా? ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతామన్న వైవి సుబ్బారెడ్డి. సీఓ నుంచి 3 ఐఏఎస్లు బదిలీ, ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు, జూన్ 21 వరకు పొడిగించిన రౌజ్ అవెన్యూ కోర్టు. జేహెచ్ఎంసీలో ఆస్తులు భవనాల సమగ్ర సర్వే, ఆస్తులు భవనాల సర్వే చేయాలని సర్కార్ నిర్ణయం. 4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ, జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ. హిమేత్ నగర్ లిబర్టీ సిగ్నల్ స్తంభంపై పాము కలకలం, వీడియోలు తీసిన వాహనదారులు గంటపాటు ట్రాఫిక్ జామ్. వరంగల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ, మంటలు చెలరేగడంతో స్థానికుల ఆందోళన. తొమ్మిదిన సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణం, నడ్డా నివాసంలో మంత్రివర్గ కూర్పుపై కసరత్తు. దేశ సేవ కోసం ఆశీర్వదించారు, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్న మోడీ. కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థి మద్దతు, లోక్సభలో 100కు చేరిన కాంగ్రెస్ బలం. నీట్ ఫలితాల్లో ఒకే సెంటర్లో 6గురికి ఫస్ట్ ర్యాంక్, దర్యాప్తు చేయాల్సిందేనన్న ప్రియాంక స్టాలిన్. ఐఎస్ఎస్ కు చేరుకోవడంతో డాన్స్ చేసిన సునీత, డాన్స్ వీడియోను విడుదల చేసిన బోయింగ్ స్పేస్. వడ్డీ రేట్లు యథాతథం, రెపో రేటు 6.5% ఉంటుందన్న శక్తికాంత్ దాస్. పాక్ క్రికెట్ జట్టుకు మరిన్ని కష్టాలు, హరీష్ రావుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.